హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే నేను ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్తో నేను ఒక ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నా మా పాప కోసం. ఇక్కడ చూసారా, ఫస్ట్ నేనైతే ఇలా పేపర్ కటింగ్తో డైరెక్ట్గా చెప్దాం అనుకున్నాను, కానీ మీకు కూడా కొంచెం మెజర్మెంట్స్ అవి తెలియాలి కదా అనేసి ఇలా చేస్తున్నా. పైన వచ్చేసరికి కొంచెం ఎగుడు దిగుడు ఉంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ టోటల్ బాడీ హైట్ వచ్చేసరికి, అంటే యొక్కపాటు హైట్ వచ్చేసరికి 8 ఇంచెస్, మనం పైన కింద ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ తీసుకున్నాము. అండ్ తర్వాత షోల్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ తీసుకున్నాను. నెక్కి 2 ఇంచెస్, తర్వాత షోల్డర్కి 2 ఇంచెస్ ఇలా తీసుకున్నా. తర్వాత ఇక్కడ మాత్రం 4.5, 5 వరకు తీసుకోండి చంక రౌండ్. ఎందుకంటే ఇది నేను రఫిల్ స్లీవ్స్ ఉంటాయి కదా, రఫిల్ స్లీవ్స్ పెడుతున్నాను. దానివల్ల ఏంటంటే మరీ టైట్గా అవసరం లేదు, కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి, కిడ్స్కి ఒక 2 ఇంచెస్ అలా పెట్టుకోండి. అండ్ తర్వాత నెక్కి వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మరి బ్రాడ్గా అయిపోతే బాగోదు, కిడ్స్కి కొంచెం పైకి ఉంటేనే బాగుంటుంది. అండ్ తర్వాత ఆ బాక్స్ అనేది డ్రా చేసాం కదా, అదే బాక్స్లో కాకుండా ఒక 1/2 ఇంచ్ అటువైపుకి డ్రా చేసుకున్న తర్వాత కింద నుండి ఒక 1 ఇంచ్ పైకి డ్రా చేసుకుని ఈ మోడల్లో ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తో ఇలా డ్రా చేశారనమాట. ఈ స్కేల్ అయితే బిగినర్స్ తీసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అన్నీ కూడా నేను నాకు వచ్చినంత వరకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా అంటే కిడ్స్కి ఏంటంటే చెస్ట్ పార్ట్లో ఎలా ఉంటుందో సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది కదా వేస్ట్ పార్ట్ కూడా, అందుకనే సమానంగా తీసుకున్నాను అనమాట. అండ్ అన్నీ కూడా మీ పిల్లల బాడీ మెజర్మెంట్స్ బట్టి, ఇంకొంచెం పెద్ద పిల్లలకు కూడా ఇదే మెథడ్ అనమాట, ఇలాగే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ నాకు చంక అనేది సరిపోయిందా లేదా చూసుకుంటున్నా. అంటే ఆర్మ్ హోల్ టోటల్గా 10 ఇంచెస్ అనమాట. అండ్ 10 ఇంచెస్ అంటే మనకి ఇది హాఫ్ వైపు, అంటే ఫ్రంట్ వైపు నేను చూపిస్తున్నా కాబట్టి మనకి 5 వచ్చింది. పైన ఖర్చు అంటే పైన జాయిన్ చేస్తాం కదా, దాన్ని తీసేసిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది అలా. అండ్ తర్వాత కింద వచ్చేసరికి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళవైనా సరే, లేదంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టినా కూడా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. లేదంటే సైడ్ ఏంటంటే కిందకి దిగిపోయినట్టు వస్తుంది, సైడ్ జాయింట్స్ చేస్తాం కదా అక్కడికి వేలాడిపోయినట్టు వస్తుంది అనమాట, బాగోదు. చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే కన్ఫామ్గా పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ అలాగే చేసేద్దామని పేపర్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీయాలనిపించింది. అండ్ మనం స్టిచ్చింగ్ వీడియో అనుకుంటాం కానీ చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళేమో ఏదో ఒక దానికి పిలుస్తూనే ఉంటారు. నాకేంటంటే ఇది 2 డేసో 3 డేసో పట్టింది ఈ వీడియో అంతా తీయడానికి. నేను వీడియో అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే స్పేస్ అనేది లేదు మొబైల్లో. అందుకని చాలా వరకు ఏంటంటే కొన్ని బిట్స్ అనేవి కట్ చేసుకుంటూ పెట్టాను, మీకు అర్థమయ్యేంత వరకు పెట్టాను. అండ్ ఇక్కడ చూసారు కదా, షోల్డర్ వైపు కొంచెం డౌన్ ఎందుకు చేశానంటే భుజాలు అనేది జారకుండా ఉంటాయి. అండ్ తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకి హుక్కులు తాడు పట్టి ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా. ఈ విధంగా ఏదైతే మీరు పేపర్ కటింగ్ అనేది తీసుకున్నారో, లేదు అంటే నేను ఎప్పుడు నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి పెద్దవాళ్ళకైతే. కానీ పిల్లలకి ఏంటంటే డాట్స్ కానీ ఇవేమి వేయట్లేదు నేను, అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి నేను ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, అంటే పేపర్ కటింగ్ ఆల్రెడీ ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ నెక్ కొంచెం ఇలా వెడల్పుగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం హుక్స్ తాడు పట్టి ఇవనేది వేస్తామన్నమాట, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం అందుకోసం. అండ్ ఇంకొకటి, అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఓపెన్ వైపు మీరు చేసుకోవాలి. ఫ్రంట్ దానికి ఏంటంటే ఇలా ఫోల్డింగ్ సైడ్ మనం తీసుకుంటాం కదా నెక్ పార్ట్ అవన్నీ, దీనికి ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఓపెన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఓపెన్గానే ఉండాలి. కానీ ఏంటంటే పీసెస్ అనేవి చెదిరిపోతాయని నేను అటు సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ మిడిల్లో అది కట్ చేయకుండా అలా ఉంచాను అనమాట. స్టిచ్చింగ్ చేసే వరకు కూడా ఇలాగే ఉంచాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి కటింగ్ అనేది. అండ్ బాడీ పార్ట్ అంటే ఈ కింద గేర పార్ట్ అంతా కూడా మనం కటింగ్ అనేది పెద్దగా ఏమి ఉండదు, జస్ట్ హైట్, అంటే కుర్చీలు ఫ్రాకే కాబట్టి ఓన్లీ హైట్ ఒకటి చెక్ చేసుకుని దాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలి, అంటే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్కి కాటన్ లైనింగ్ ఒకటే వేసామనుకోండి, ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి షైన్ అనేది ఉండదు, బాగోదు లుక్ అనేది.
అలాగని సాటిన్ ఒకటే వేసామనుకోండి పిల్లలకి గుచ్చుకున్నట్టు ఉంటుంది, అంత ఫ్రీగా ఉండదు. అందుకని నేను 2 లైనింగ్స్ కూడా వేసాను. సాటిన్ కూడా అలా కట్ చేసేసుకున్నా, అంటే మనం ఆల్రెడీ కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి. అండ్ తర్వాత మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ టోటల్ లెంత్ ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి ఈ యోక్ పార్ట్ అనేది ఇందులోనే వస్తుందా లేదా సపరేట్గా తీసుకోవాలా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కిడ్స్కి ఏంటంటే అలా కాదు, వాళ్ళకి కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కింద పార్ట్ ఎంత సరిపోతుందో అనేది చెక్ చేసుకుని ఆ పార్ట్ విడిగా తీసేసుకున్న తర్వాత పైన అంతా ఉంటుంది కదా మిగతా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్లోనే మనం బాడీ పార్ట్స్కి, హ్యాండ్స్కి అలాంటి క్లాత్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా నేను ఇలా ఫోల్డింగ్ చేసి పైన నెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వచ్చింది, ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పక్కకు తీసేసాను. తీసిన తర్వాత ఏదైతే మనం లైనింగ్స్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ లైనింగ్స్ ఎంత ఉన్నాయో అంత దానిలో ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట విడిగా. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా సింపుల్గా చూపిస్తాను. అంటే ఆల్రెడీ మీకు ఎవరికైనా కూడా స్టిచ్చింగ్ వచ్చు అన్నవాళ్ళు ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. అంటే మిషన్ తొక్కడం, కుట్టడం అవి ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను, అందుకే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు కొంచెం అంటే పిల్లలకి ఏ విధంగా కుడితే అంటే వాళ్ళు ఉంచుకోగలుగుతారు, కంఫర్ట్ ఉంటుంది అనేవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. అంటే వీడియో అనేది ముందరికి వెళ్ళే కొద్ది కూడా మీకు అవన్నీ చెప్తాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారు కదా ఏ పార్ట్కా పార్ట్ నేను విడిగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇలాంటి వాళ్ళకి నెక్ అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసామనుకోండి, తిప్పుకుంటే బాగుంటుంది. అది ఎలా తిప్పాలి అంటే ఫస్ట్ సాటిన్ లైనింగ్ వేయాలి, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్, ఆ తర్వాత కాటన్ లైనింగ్ వేసిన తర్వాత ఇలా నెక్ చుట్టూరు కూడా నేను కుట్ అనేది వేసేసాను ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా టక్స్ పెట్టుకుని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా అని జస్ట్ ఈ కాటన్ లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే ఏంటంటే బ్యాక్ సైడ్కి ఈజీగా తిరిగిపోతుంది అనమాట. అంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇదంతా నేను స్టిచ్చింగ్ కూడా చూపించాలి అంటే నా ఫోన్లో స్పేస్ అనేది సరిపోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ట్రైపాడ్ సెట్టింగ్ అనేది కూడా కొంచెం ఐడియా లేదనమాట, ఎలా సెట్ చేసుకోవాలి అంటే మిషన్ కుట్టేటప్పుడు అనేసి. అండ్ చూసారు కదా ఇక్కడ చుట్టూరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేయండి, అప్పుడైతే నీట్గా ఉంటుంది. ఇలా చుట్టూరు స్టిచ్ అనేది వేసేసాను. వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ అదే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకున్నా. ఇక్కడ బ్యాక్ పార్ట్ విషయానికి వస్తే ఇలా బ్యాక్ సైడ్ ఇలా 2 పార్ట్స్ కూడా సపరేట్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి, అంటే ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంతే సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలాగ నెక్ వరకు చేసాము అలాగే ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే నెక్ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకుని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకుని మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి, అంటే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. సేమ్ ప్రొసీజర్ మొత్తం అంతా కూడా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాము హుక్స్ తాడు పట్టి వల్ల, అందుకోసం అనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే టక్స్ అనేవి ఇచ్చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పుకుని సేమ్ కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ నెక్ ఎలాగైతే తిప్పుకుంటామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే తిప్పుకోవాలి. తర్వాత చుట్టూరు స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. అండ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా ఇలాంటి మెథడ్స్ అనేవి ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ ఎక్కడ కూడా మిస్ అయిపోకుండా. చాలామందికి ఏమవుతుందంటే విడివిడిగా ఫస్టే కట్ చేసి పెట్టుకుంటే అవి పీసెస్ అనేవి మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, ఏంటంటే ఇక్కడ 2 పార్ట్స్ ఇలా విడివిడిగా ఉన్నాయి కదా అవి కలిపి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని అంటే తాడు పట్టి మీద హుక్స్ పట్టి ఇది ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా బాక్స్ టైపు ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే కింద పార్ట్ అనేది అటాచ్ చేస్తాం కదా, అటాచ్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా నాకైతే ఇక్కడ స్టిచ్చింగ్ది వీడియో చిన్న క్లిప్ అయినా తీద్దాం అనుకుంటే నాకు అసలు సెట్ అవ్వలేదు. ఇక్కడ మొబైల్ ఒక చేత్తో పట్టుకుని నేను తీస్తున్నా, అందుకనే మీకు షేక్ అయిపోతుంది. అండ్ పైన మనకి కొంచెం మిగతా గ్యాప్లో ఏంటంటే ఒక 2 కానీ 3 కానీ హుక్స్లు అనేవి వేసేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నాను అంటే అందరికీ జిప్ వేయడం లేదంటే అన్ని మిషన్స్కి జిప్ వేయడం సెట్ అవ్వదు, అంటే మిషన్స్ మీద కొన్ని మిషన్స్ మీద రాదు. అండ్ నాకైతే
నా మిషన్ మీద వస్తుంది కానీ నాకు ఇక్కడ తెలియదు అనమాట ఎలా వేయాలి ఏంటి అనేది. ఇంకా ట్రై చేయలేదు ఎప్పుడు కూడా. అందుకోసమే నేనైతే ఎప్పుడు కూడా హుక్స్ ఇవే వేస్తానన్నమాట. అండ్ తొందరగా జిప్పులు కూడా తొందరగా ఊడిపోతుంటాయి కదా, మళ్ళీ పాడైపోతాయని నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ తర్వాత షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. ఈ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసిన తర్వాత ఈ చంక భాగం ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ చుట్టూరు కూడా ఇలా ఒక పట్టీలాగా అతుకుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది స్లీవ్స్లెస్లో కూడా యూజ్ చేసేయచ్చు. ఒకవేళ మనకి ఏమైనా హ్యాండ్స్ కుట్టడం అవ్వలేదనుకోండి, కిడ్స్కి ఏంటంటే స్లీవ్స్లెస్ చాలా బాగుంటుంది కాబట్టి అలా కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ సేమ్ మనం నెక్ పట్టి అంటే నార్మల్ 2x2 పీసెస్ బ్లౌజ్ కుడితే నెక్ పట్టి ఎలా అతుకుతాము, సేమ్ అదే విధంగా ఇక్కడ అతకాలన్నమాట. అంటే లోపల సైడ్కి కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. డైరెక్ట్గా మనం ఏమీ హ్యాండ్స్ లేకుండా ఇలాగే ఉంచేయచ్చు అనమాట. అంత నీట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా నేను కూడా వీడియోస్లో చూసి అలాగే నేర్చుకున్నాను. అందుకనే నేనేంటంటే స్టార్టింగ్ నుండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేద్దామని నేర్చుకున్నాను కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందేమో, అంటే నా మాటలు అర్థమయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని అనుకున్నా. కానీ ఏంటంటే అస్సలు కుదరట్లేదు వీడియో తీయడానికి. అంటే అంత టైము అంటే వెంటనే అంటే అదే పనిగా పెట్టుకున్న వాళ్ళకైతే ఓకే, వెంటనే వీడియో అంతా అయిపోతుంది. నాకు అలా కాదు. ఈ కాసేపు కుడతాను, ఒక అరగంట కుడతాను, మళ్ళీ పక్కన పెట్టేస్తాను అలా అనమాట. రోజులో ఏదైనా స్టార్ట్ చేస్తే 1 డేలో అస్సలు అవ్వదు, కొంచెం ఎక్కువ రోజులే పడుతుంది. అందుకోసం చెప్తున్నా. చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరికైనా కూడా నాకు అర్థమైంది, వీడియో అంతా కూడా చూసాము అర్థమైంది అన్న వాళ్ళైతే నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు కదా, పై పార్ట్కి అంతా యోక్ పార్ట్కి అంతా ఫ్యాబ్రిక్ విడిగా తీసాం కదా. ఇప్పుడు మనం గేరా పార్ట్కి ఎంత హైట్ కావాలో అంత హైట్ మాత్రమే ఇలా కట్ చేసేసుకున్నా. అది 2 లేయర్స్లో ఉంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా తీసేసా. తర్వాత తీసేసిన తర్వాత ఇక్కడ కుర్చీలు ఏంటంటే కొంచెం తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా గ్యాదరింగ్ ఫుట్ అనేది ఉంటుంది, అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకోండి, ఒక స్టిచ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది పైన వదిలేసుకుని ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనకి 2 పోగులు ఉంటాయి కదా, ఆ 2 పోగుల్లో ఒక పోగు మాత్రమే అంటే ఒక దారం మాత్రమే పట్టుకుని ఇలా లాక్కోవాలన్నమాట. లూజ్ స్టిచ్చే వేసుకోవాలి. ఇలా లాక్కుంటే ఇలా కుచ్చుల కింద ఫామ్ అవుతుంది. మనము టేప్ పెట్టుకుని ఎంత లెంత్ కావాలి అంటే బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే ఎంత లెంత్కి సరిపోతుంది అనేది తీసుకోవాలన్నమాట. చూసుకుని మిగతా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 లైనింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, ఈ 2 లైనింగ్స్కి అటాచ్ చేయకూడదు. ఇప్పుడు ఓన్లీ సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా అటాచ్ చేసుకోవాలి కుచ్చులు పెట్టుకుని. అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా ఉంటుందన్నమాట. ఉన్న తర్వాత ఇక్కడ చాలా ఈజీ టిప్ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, నేను ఇంకొక షార్ట్లో ఈజీగా ఎలా అటాచ్ చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇక్కడ చూసారు కదా, ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసుకుని బ్యాక్ సైడ్కి పెట్టేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంటే ఇక్కడ మనం ఒరిజినల్ పార్ట్ సైడ్ ఒరిజినల్ టచ్ అవ్వాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టాలి, ఇలా టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పేసి అక్కడ కాటన్ లైనింగ్ అనేది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాటన్ లైనింగ్ కూడా చేసుకోవాలన్నమాట. ఇలా ఈ మెథడ్ ఫాలో అయితే ఏంటంటే కిడ్స్కి గుచ్చుకోకుండా ఉంటుంది లోపల. అంటే లోపలంతా కూడా పీసులు కింద వచ్చేస్తుంది కదా థ్రెడ్స్ అనేవి. అలా థ్రెడ్స్ వస్తే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోలేరు. మనం ఎంత ఓవర్లాక్ చేయించుకున్నా కూడా ఎక్కడో చోట ఒక్కొక్క పోగు అనేది వాళ్ళకి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే అసలు పిల్లలు నెట్ ఫ్రాక్స్ అవి ఎందుకు ఉంచుకోరు అంటే ఇందుకోసమే. వాళ్ళకి ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది. మనం ఈ మెథడ్ ఫాలో అయ్యి కుట్టామనుకోండి, ఎక్కడ కూడా ఒక్క చిన్న పోగు కూడా బయటకు రాదు, ఇరిటేషన్ అనేది ఉండదు. అండ్ తర్వాత ఒకటి ఇక్కడ పిన్స్ మాత్రమే పెట్టి చూపిస్తున్నా, అక్కడ మీరు ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఆ తర్వాత లైనింగ్ సైడ్ ఏదైతే లైనింగ్ సైడ్ ఉందో అదే లైనింగ్ సైడ్ మళ్ళీ ఇలా లైనింగ్ పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మిడిల్లోకి మనకి ఈ ఖర్చులు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయి మనకి లోపల సైడ్ కనిపించవు, ఈ ఖర్చులేమీ కనిపించవు. అండ్ ఇదైతే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది వీడియో అనేది. ఎందుకంటే నేను హ్యాండ్స్కి ప్రిల్స్ అవి కుట్టడం అవి నేను నెక్స్ట్ ఏదైనా ఫ్రాక్కి కుట్టి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడతో స్పేస్ అయిపోయింది, నేను తీద్దామన్నా కూడా నాకు ఛాన్స్ లేదు. అని చూసారు కదా, నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను, ఇలా ఉంది. అండ్ సైడ్ జాయింట్ కూడా చాలా నీట్గా చేసుకోండి, ఎక్కడ కూడా పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా చేసుకోండి. ఇక్కడ మనం యోక్ పార్ట్కి అంటే కింద వైపుకి ఒక 1 ఇంచ్ వరకు కుట్టిన తర్వాత అక్కడ ఆపేసి ఇలా లోపలికి అంటే పై పార్ట్ సపరేట్గా కింద పార్ట్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్స్ అనేవి.
నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో కన్ఫామ్గా షేర్ చేస్తాను మీతో. ఇక్కడ చూసారు కదా, అసలు ఎక్కడ కూడా మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించవు. అంత నీట్గా ఉంటుంది ఫ్రాక్ అంతా కూడా. ఇప్పుడు మనం రెడీమేడ్ ఫ్రాక్ తీసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇదైతే మనకి నచ్చిన డిజైన్ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ప్రిల్స్ పెట్టాను. ఈ ప్రిల్స్ దగ్గర కూడా మనకి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ అనేది గుచ్చుకోదు. అండ్ తర్వాత ఇక్కడ కింద ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ అనేది చేశాను. దానికి ఒక బటన్ కూడా అటాచ్ చేశాను. ఈ విధంగా అనమాట నెట్ ఫ్యాబ్రిక్తో ప్రిల్స్ అనేవి పెట్టాను. అది చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారైతే కన్ఫామ్గా నేర్చుకోండి, ఇలా కుట్టుకోండి. ఎందుకంటే ఈజీగా బయట మనకి ఇలాంటి ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేస్తే 500 అనేది తీసుకుంటారు మీ ఏరియాని బట్టి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్స్ కూడా నేను అటాచ్ చేశాను. ఇదనమాట ఓవరాల్ లుక్ ఫ్రాక్ అనేది. నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో యాడ్ చేశాను కదా, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.